మార్కాపురం జిల్లా త్రిపురాంతకం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి తన 9 సంవత్సరాల చిన్నారి కూతుర్ని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. త్రిపురాంతకం గ్రామానికి చెందిన మోటకట్ల సుందరయ్య కుమారుడు శివారెడ్డి తనకు ఉన్న వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డు వస్తుందని భావించి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. వేకువజామున మంచంపై నిద్రిస్తున్న తన కూతురు తులసిని ఎత్తుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి గొంతు పిసికి హత్య చేసినట్లు తెలుస్తుంది. అనంతరం తన వివాహేతర సంబంధం ఉన్న మహిళ ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని వదిలేసినట్లు సమాచారం. ఈ ఘటనపై తన తండ్రితో పాటు అతని వివాహేతర సంబంధం ఉన్న మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జి అసాన్, త్రిపురాంతక ఎస్ఐ శివరామయ్య మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారి మృతదేహాన్ని చూసిన బంధువులు విలపించిన దృశ్యాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. ఓకే సార్. ఈరోజు త్రిపురాంతకం మండలం త్రిపురాంతకం గ్రామంలో ఉదయం సుమారుగా 5:45 వాళ్ళ పాప ఈశ్వరమ్మ, మోటకట్ల ఈశ్వరమ్మ అనే ఆమె వాళ్ళ పాప కనిపించట్లేదని చెప్పి సుమారుగా వాళ్ళ పాప వయసు 9 సంవత్సరాలు, 5వ తరగతి చదువుతూ ఉంటుంది. కనపట్టలేదని దాని మీదట మన పోలీసు వాళ్ళని 3 టీములుగా ఏర్పాటు చేసి ఆమె ఉన్నటువంటి ఇల్లు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ క్రమంలో మాకు పోలీసు వారికి, అదేవిధంగా ఆమె ఈశ్వరమ్మ చెప్పిన మాటల ప్రకారం ఆమె భర్త అయినటువంటి శివారెడ్డికి షేక్ బాజీబీ అనే ఆమెతో అక్రమ సంబంధం ఉందని, ఆ అక్రమ సంబంధంలో భాగంగానే అతను అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆమెతో వాట్సాప్ కాల్లో, వీడియో కాల్లో మాట్లాడటము పాప గమనించడం, ఆ గమనించిన దాని మీద అందరికీ చెప్తా ఉంది, తల్లికి చెప్తుంది, అదేవిధంగా చుట్టుపక్కల వారికి చెప్తుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళ పథకం ప్రకారము తండ్రి శివారెడ్డి, ఆమె బాజీ అనే అతను చంపి ఉండొచ్చానన్న అనుమానంతో వెతికే క్రమంలో ఆమె ఇంటిని పోలీసు వాళ్ళ సహాయంతో చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఆ పాప పాప పేరు మోటకట్ల తులసి వందన. ఈమె 9 సంవత్సరాలు. ఆమెని మెడతో ఒక తీగ లాంటి దానితో చుట్టి చంపి మంచం కింద పెట్టడం గమనించారు. దాని మీదట ఈశ్వరం అనే ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మేము దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. క్లూస్ టీము అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే నేరం చేయబడ్డారో అని మాకు ప్రాథమికంగా వాళ్ళ భర్త ప్లస్ ఆమె బాజీబీ, ఆమె అక్రమ సంబంధం పెట్టిన లేడీ మీద ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేశాము. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మరెవరైనా ఉన్నా కూడా వారి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. సార్, తండ్రిని అరెస్ట్ చేశారా సార్? అరెస్ట్ చేయలేదండి, విచారిస్తున్నాము. రాజులో ఉన్నాం సార్. మెయిన్ కారణం వివాహ సంబంధం సార్. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అక్రమ సంబంధం వల్ల ఆ విషయాన్ని పబ్లిసిటీ చేస్తారనే ఉద్దేశంతో ఆ పాపని తీవ్రంగా చంపడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.